2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంపా గారి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్. హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇవాళ చాలామంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయని చెప్పేసి నేర్చుకుంటూ ఉన్నారు. అండ్ వాటి వాల్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ డిజిటల్ క్యాంపెయినింగ్ బిజినెస్కి సంబంధించిందైనా సరే వేరే ఏదైనా సరే చేసుకుంటూ ఉన్నారు. పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? అంటే ఇవాళ పొలిటికల్ లీడర్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ని సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. రీజన్ ఏంటి? ఎందుకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అసలు? సార్, రీసెంట్గా మీరు చూసుకుంటే లాస్ట్ 2-3 డేస్లో వచ్చిన కాల్స్ మీరు కూడా ఉన్నారు. ఏంటంటే కాల్ చేసి ఇట్లా మాకు మా దానికి చేసేదానికి కావాలి, మా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేదానికి కావాలి, మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉంటే పంపించండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సేమ్ టైం మాకు ఇట్లా డైరెక్ట్గా మీరే వర్క్ చేయాలి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటి అంటే సార్, ప్రతి ఒక్క దాన్ని కూడా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబ్ పరంగా కావాలి అంటే స్టూడెంట్స్కి డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఉన్న బెస్ట్ వే డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సార్, ఇవాళ ప్రతి ఒక్క చిన్న వార్డ్ కౌన్సిలర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు సోషల్ మీడియా వాడాల్సినటువంటి అవసరం వచ్చింది. దట్టు పర్టికులర్గా ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఏంటి అంటే కంపల్సరీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు ఇది ఒక ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు అలా చేసేవాళ్ళు కావాలి. దానికి ఎలా ఉంది అంటే ఒక నెలకి ఒక 30 పోస్టులు క్రియేట్ చేసి మనం కనుక సోషల్ మీడియాలో వాళ్ళకి పోస్ట్ చేస్తే 20,000 నుంచి 30,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు సార్. 20,000 నుంచి 30,000. ఎందుకంటే మన స్టూడెంట్సే దాదాపు 10-15 మంది ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏంటంటే జనరల్గా వేరే బిజినెస్ వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ చేసి అడుగుతూ ఉంటారు సార్. ఎందుకంటే మన దగ్గర చాలామందిని మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని డిజిటల్ మార్కెటింగ్లో మనం ట్రైన్ చేస్తూ ఉన్నాం. ఎలా సార్ వాటికి సంబంధించినటువంటి వర్క్ ఏ విధంగా ఉంటుంది సార్? వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉంటాడో, వర్క్ చేయాలి అనుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ కానివ్వండి లేదంటే వేరే వాళ్ళు కానివ్వండి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఒకటి ఐడియా ఉండాలి, యూట్యూబ్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ మీద ఐడియా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు నెలకు ఒక కంపెనీకి పార్ట్ టైం అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చునేది కూడా కాదండి, ఇంట్లో ఉండి మనీ ఏం చేసుకోవచ్చు. ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా ఈ విధంగా నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఉండి మనీ ఏం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఎవరైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారో ఎలక్షన్స్లో, వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే మనకి సోషల్ మీడియాలో ఏదైతే యాక్టివ్గా ఉండడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్. అది కూడా విత్ ఒక స్ట్రాటజీ ప్రకారం చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. సడన్గా ఆ ఒక్క రోజులోనే ఏదో వచ్చేసి 1,00,000 మంది మనం ఫాలో అవ్వాలి అంటే జరగదు. కాబట్టి దానికోసం కనీసం ఒక 1 year ముందు నుంచో 2 years ముందు నుంచో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలి అంటే మనం ఆ విధంగా స్ట్రాటజీస్ కూడా ఇవ్వగలుగుతాం. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ నేను ఈ విధంగా మనీ ఏం చేసుకోవాలనుకుంటున్నాను, ఇది ఓన్లీ పొలిటికల్ పార్టీసే కాదండి, బిజినెస్ పీపుల్కి కూడా గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పి ఉన్నాం. ఏ బిజినెస్ ఉన్న వాళ్ళకైనా సరే సోషల్ మీడియా మేనేజ్ చేయకపోతే బిజినెస్ లూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అది గూగుల్ మ్యాప్స్ దగ్గర నుంచి. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ ఉంది, ఏ బిజినెస్ అయినా ఫస్ట్ ఎక్కడే చెక్ చేస్తారు? గూగుల్. ఈవెన్ పలానా బిజినెస్ అని తెలిసినప్పుడు కూడా ఆ అడ్రస్ కోసమైనా గూగుల్లో సెర్చ్ చేస్తారు. చేయగానే అక్కడ రివ్యూస్ చాలా హైలైట్గా అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్దామని బయలుదేరాను, ఒక ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి. చెక్ చేయగానే అక్కడ రివ్యూస్ లేవు. అప్పటిదాకా నేను వెళ్దామని డిసైడ్ అయినా అనుకోగా ఆ రివ్యూస్ చూడగానే ఆగిపోతా. ఇట్లా మనకి తెలియకుండానే ఈ సోషల్ మీడియా కానివ్వండి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇవి పట్టించుకోకపోతే మన బిజినెస్ గ్రో అవ్వదు. ఖచ్చితంగా మీ బిజినెస్ పెరగాలి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఇవన్నీ కూడా ప్రాపర్గా జరుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి బిజినెస్కి కూడా ఇలా చేసేవాళ్ళు కావాలి. కాబట్టి స్టూడెంట్స్కి కానివ్వండి, హౌస్ వైఫ్స్కి కానివ్వండి, ఇది ఒక మంచి వరం. అవును, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ పెట్టడం అంటే ఏదో ఫేస్బుక్లో ఒక పోస్ట్ క్రియేట్ చేయడం కాదండి. ఎలాంటి పోస్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేయాలి కూడా తెలుసుకొని చేయాలి. అవన్నీ కూడా మనకి ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ ఎవరైనా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బిజినెస్ పీపుల్ ఎవరికైనా కూడా కావాలి అంటే మనం స్ట్రాటజీ కూడా ఇవ్వగలుగుతాం. ఒకవేళ దీని మీదే వర్క్ నేర్చుకుందాం అనుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు మీ దగ్గర కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే? సార్ మన దగ్గర ఆన్లైన్ ఉంది,
ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ కావాలి అంటే వీకెండ్స్లో ఉంటుంది హైదరాబాద్ బంజారా హిల్స్లో. అలాగే ఆన్లైన్ కావాలి అంటే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో ఈ విధంగా వాళ్ళకి ఏది కావాలి అంటే అది మనం ప్రొవైడ్ చేస్తున్నాం విత్ 100% సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మన దగ్గర వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో సిలబస్ అనేది ఏమి ఉండదండి. అప్ టు డేట్ ఈరోజు ఏది కొత్తగా వచ్చినా కూడా దాని వరకు కూడా మనం కవర్ చేస్తాం. ఓకే, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా సార్ ఇది నేర్చుకోవాలి అనుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా? ఎటువంటి వాళ్ళు రావచ్చు సార్? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్పెసిఫిక్గా కావాలంటే అవసరం లేదు. బట్ కంపెనీస్ పరంగా అయితే ఏం చూస్తారంటే బేసిక్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక మోస్ట్లీ ప్రిఫర్డ్. లేదు మనకు సబ్జెక్ట్ ఉంది, ఇంటర్మీడియట్ ఉన్నా కూడా సరిపోతుంది, ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా మనకి ఈ సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే కూడా ప్రిఫర్డ్ ఉంటుంది. సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే ఎంత కమాండ్ సబ్జెక్ట్ మీద ఉంటే అంత మంచి ఇది ఉంటుంది. ఓకే, ఎవరెవరు రావచ్చు అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే జాబ్స్ కోసం పార్ట్ టైం జాబ్స్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇదేదో మనకి ఇది చేస్తే ఇప్పుడు బేసిక్ ఏంటి అంటే మనం ఒక కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకుంటే ఒక జాబే ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో అలా కాదు. డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు ఓన్గా చేసుకోగలిగేవి 100+ ఐడియాస్ ఉంటాయి, వేస్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం కంపెనీస్కి వీళ్ళు పార్ట్ టైంగా వర్క్ చేయగలిగే వేస్ కూడా నెంబర్ ఆఫ్ అండి. 1, 2 అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే కనీసం 20, 30 వరకు కూడా ఈజీగా చేసుకోగలిగేవి ఉన్నాయి ఏది ఈ సబ్జెక్ట్ ఐడియా ఉంటే. సో పర్సనల్గా చేసుకోవచ్చు, పార్ట్ టైం కూడా ఇంట్లో ఉండి కంపెనీస్కి వర్క్ చేయొచ్చు, లేదు కంపెనీకి వెళ్ళి జాబ్ చేస్తాను అన్నా కూడా దే కెన్. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ కూడా ఏ విధంగా ఉంటుందనేది కొత్తగా వీడియోస్ చూసేటువంటి వాళ్ళకి ఒక అవగాహన కోసం అడుగుతున్నాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది? ఇవాళ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి, వెబ్సైట్ కంటెంట్ రైటింగ్ కానివ్వండి, మీరు నాకు కోరా అన్నారు, కోరాలో కూడా అంటే వీడియో చేయడం జరిగింది. మనం కోరాలో కూడా మనీ ఏ విధంగా ఆయన చేయొచ్చు అనేది సార్ చెప్పడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయనేది సాయి రమేష్ గారు చెప్తారు. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు అన్నదానిలో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుంది? ఈవెన్ నేనైనా సరే ఎవరైనా వచ్చి కెరీర్ ఎలా ఉంటుందో నన్ను అడిగితే కూడా నేను చెప్పాను సార్. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు ఒక బిజినెస్ దగ్గరికి వెళ్ళి మీది బాగుంటుందా, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి మీరు బాగా చెప్తారంటే ఎవరైనా బాగానే చెప్తామని చెప్తారు, అంతే. లేదా మీ సబ్జెక్ట్కి కెరీర్ ఉంటుందా అంటే ఎవరికాళ్ళు సూపర్ ఉంటుందని చెప్తారు. ఏదైనా సరే, ఈవెన్ ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా కూడా సిలో బాగుంటుందనే చెప్తారు. కానీ నేనేమంటాను అంటే వీళ్ళు చెక్ చేసుకోమనండి, డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోస్ అయినా చూడమనండి, వాళ్ళది వీళ్ళకి ఐడియా. సింపుల్ ఆన్సర్ అయితే అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే రైట్ మెంటార్, రైట్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూసో డెమోస్ చూసో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనది కావాలి అనుకుంటే మనది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేస్తే కూడా, మన నేమ్తో సెర్చ్ చేస్తే కూడా చాలా వీడియోస్ వస్తాయి. ఇఫ్ దే ఫీల్ మీరే మాకు రైట్ అనుకుంటే కనుక వీళ్ళు ఆన్లైన్లో నేర్చుకోవడానికి ఉంది, ఆఫ్లైన్లో నేర్చుకోవడానికి ఉంది. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రిఫరబుల్. లేదు సార్ మాకు ఓన్లీ ఒకటే కావాలి అనుకుంటే దాని వరకు కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. కావాలి అంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే నేర్చుకుందాము, లేదంటే కొన్ని పర్సనల్ కన్సల్టేషన్ లాగా తీసుకుంటారని. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, లేదా పొలిటికల్ లీడర్స్ ఉంటారు కొంతమంది, క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి, లేదా కొంతమంది పర్సనల్ ఛానల్స్ గ్రో చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడిగితే వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారా ఆన్లైన్? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అది ఛానల్ అయినా, వెబ్సైట్ అయినా, ఏ బిజినెస్ అయినా కూడా. అది ఒక చిన్న బిజినెస్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ని ఎలా వాడుతున్నారు, ఏ ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది, అది తెలియకపోతే వాళ్ళు ఏదో ట్రై చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ యూజ్ లేదని అనుకుంటారు. సో అది కనుక వాళ్ళకి ఆ స్ట్రాటజీ కావాలి అంటే కనుక ఏ బిజినెస్ అయినా సరే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలి అంటే మనని కాంటాక్ట్ చేయొచ్చు. సో మనం క్లియర్గా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం మన కన్సల్టేషన్ సర్వీస్లో మనం అది ఎక్స్ప్లెయిన్. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ.